కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అకాల వర్షంతో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే ముఖ్యమంత్రి గాని వ్యవసాయ మంత్రి గాని రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న మంత్రి తుమ్మల అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ను తుమ్మల అపర భగీరథుడంటూ పొగిడింది నిజం కాదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తరఫున గెలిచి వేరే పార్టీలో చేరుతున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పల్లా తేల్చి చెప్పారు. అకాల వర్షాలు వడగండ్ల వానల వల్ల దరిదాపుగా 2 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. ముఖ్యంగా నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలు, మెదకు, సంగారెడ్డి జిల్లాలు, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలు, ఎక్కువగా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ నష్టం జరిగింది. పంట నష్టం జరిగినప్పుడు, అకాల వర్షాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ కూడా వెంటనే దానికోసం చెప్పేసి స్పందించి క్షేత్ర పరిశీలన చేసి అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ప్రభుత్వ అధినేతలు పెద్ద నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసి ఆ రైతులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళున్న కాంగ్రెస్ పాలకులు 100 రోజుల పాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇతరులను ఏ విధంగా తిడదామని చెప్పేసి ఆలోచిస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా గతంలో అట్లా జరగలే, గతంలో ఇట్లా జరగలే అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప దానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇమ్మీడియట్గా వెళ్ళి చెప్పాల్సి ఉండే. వారు వెళ్లకుండానే వారికి ఏదో సమాచారము కాంగ్రెస్ పార్టీ అబద్ధాల పునాదుల మీద ఏ విధంగానైతే ప్రభుత్వంలోకి వచ్చిందో అదే అబద్ధాలు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. దరిదాపుగా 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేయకుండా వ్యవసాయం మీద మక్కువతో ఉండేవారు. ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత గత 4 నెలలుగా ఎలక్షన్లో ఏదైతే అబద్ధాలు మొదలుపెట్టినరో ఆ అబద్ధాల పరంపర ఇంకా కొనసాగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. చాలా దురదృష్టం. వారు చేయాల్సిన పని చేయకుండా గతంలో అకాల వర్షాలు కానీ, తుఫాను కానీ బీభత్సం జరిగితే దానికోసం గత ప్రభుత్వాలు అంచనా వేయలేదని, జీవోలు ఇవ్వలేదని, మేము మాత్రమే 10,000 ఇస్తామని చెప్పి అన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరికీ మీరు మమ్మల్ని తిట్టదలుచుకుంటే తిట్టండి, కానీ చేసిన పనులు కూడా మరలా నాలుక తిరగవేసి మడత వేసి మాట్లాడడం సరైనది కాదు. మీకు శోభనివ్వదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, 10 సంవత్సరంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీరు, ఆనాడు చేసిన పనులను గొప్పగా మెచ్చుకున్న మీరు ఇవాళ గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి ఇక్కడ పంట నష్టం జరిగిన లేకపోతే అకాల వర్షాల వల్ల నష్టం జరిగిన వాళ్లకు చేయూతనియాల్సింది పోయి, ఆసరా ఇవ్వాల్సింది పోయి, ఇలా భరోసా ఇవ్వాల్సింది పోయి గత ప్రభుత్వం అట్లా చేయలేదు ఇట్లా చేయలేదని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకో మాట మాట్లాడిండ్రు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, సాగునీళ్ళు ఇవ్వలేదు, మొత్తం కూడా దండగా చేసిందని చెప్పేసి మాట్లాడిండ్రు ఇదే వ్యవసాయ శాఖ మంత్రులు. ఇగో వారు ఉన్న ఫోటోనే. వారు నష్టం జరిగినప్పుడు బోనకల్లు పోతే బోనకల్ నుంచి హెలికాప్టర్లో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కానీ మంచి రైతు అని చెప్పేసి కేసీఆర్ గారు వారిని ఎక్కించుకొని ఆ మొత్తం తీసుకుపోయి చేసిన దానికి ఇగో ఇది సాక్ష్యం. అంతేకాదు, అంటే ఈ విధంగా అబద్ధం మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు వారు మంత్రిగా ఉన్నప్పుడు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాస్ కడితే 75,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే ఆనాడు ఆ సమావేశంలో కేసీఆర్ గారిని అపర భగీరథుడని మర్చిపోయారా? 9 నెలల్లో భక్త రామదాస్ కట్టింది వాస్తవమా కాదా? 75,000 నీళ్లకు పాలేరు నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది వాస్తవమా కాదా? సీతారామ ప్రాజెక్టు మొత్తం కూడా రీడిజైన్ చేస్తున్నప్పుడు గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్ముగూడెం అని పెట్టి దాన్ని మొత్తం కూడా నాశనం చేసిందని చెప్పింది మీరా కాదా? ప్రజలు ఏమనుకుంటారు, నాయకులు కార్యకర్తలు ఏమనుకుంటారనే మొహమాటం కూడా లేకుండా
ఇవాళ తమ యొక్క వ్యక్తిగత స్వలాభం కోసం ఇవాళ రాజకీయాన్ని వ్యాపారం చేసి ఇవాళ ఒక పార్టీలో ఎన్నికైన వాళ్ళు ఇంకో పార్టీకి దూకడం అనేది చాలా శోచనీయం. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ బాధతోని అని చెప్పేసి ఎవరో బాధ పెడుతూ పోతున్నారో, ఏ అక్రమాలు వాళ్ళే బయటపడతాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారో, నువ్వేనో అక్రమం చేస్తుంటే అక్రమం కోసం సక్రమం చేసుకున్నావని అక్కడికి పోతే ఆ అక్రమాల్ని భారత రాష్ట్ర సమితి బయట పెడుతుంది. ఎవరెవరైతే పిరికి పందల్లాగా అక్రమాలు చేయడానికి పూనుకొని అక్రమాలు సరికాకపోతే మళ్ళీ అక్రమాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనిపోతున్నారో, మీ అక్రమాలను కొనసాగనీయం. ప్రతిపక్షంలో ఉన్న ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతాం, వేటాడుతాం.